తొలేడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది అమలు చేసిన తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ తల్లులను మోసం చేసిందని, అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఇండియా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యూడైశాప్ అంటే పాఠశాలల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి డేటా, వాడి ఆధార్ కార్డు నుంచి వాడి అడ్రస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ యూడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే 2023-24 గాను 2023-24 87,04,414 మంది. నేను డైరెక్ట్గా యూడైస్ సైట్లోంచి నేను మీకు చూపిస్తున్నాను. 87 లక్షల పైబడి 23-24 అకాడమిక్ ఇయర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి, మరి అలాగే 22-23కేమో 86 లక్షలు చూపిస్తుంది. 21-22కేమో 82 లక్షల పైబడి చూపిస్తుంది. 20-21కేమో 84 లక్షల పైబడి చూపిస్తుంది. 19-20 గాను 83 లక్షల పైబడి చూపిస్తుంది. 19 దగ్గర ఎందుకు ఆగానంటే అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయం. 19-20లో 83 లక్షల పైబడి యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి దిస్ ఇస్ ది డేటా. ఇవన్నీ డేటాలను కాదని ఈ 67 లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? Where did you get this information? 67 లక్షల మంది పిల్లలే ఉన్నారని అంత బలంగా మీరు ఎలా చెప్తున్నారు? ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 19 మే 30 అంటే జూన్ 1 అనుకుందాం ముఖ్యమంత్రి అయ్యారు. బై ద టైం అడ్మిషన్స్ అవి ఇవి అన్ని కంప్లీట్ అయిపోతాయి. పెద్దగా మేము అడ్మిషన్స్ విషయంలో 19-20 సంవత్సరాలు కానీ మేము పెద్దగా చేసేది ఏముండదు టెక్నికల్. ఆ సంవత్సరం కూడా 83 లక్షల పైబడి యూడైస్ డేటాలో ఉన్నటువంటి డేటా. ఇప్పుడు మేము రాకముందు చూద్దాం డేటా. మనం రాకముందు 2018-19 అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన 3వ పర్యాయం 14-19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చివరి సంవత్సరం మనం ఒకసారి చూద్దాం. 18-19లో కూడా యూడైస్ డేటా నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీకు ఎన్లార్జ్ చేస్తే 78,61,899 78,60,000 పైబడి అంటే 79 లక్షలు అనుకుందాం. 18-19 అప్పుడు మా గవర్నమెంట్ కాదు కదా. 18-19లో మా గవర్నమెంట్, 19లో మా గవర్నమెంట్ వచ్చింది. ఈవెన్ మా గవర్నమెంట్ వచ్చిన అడ్మిషన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అడ్మిషన్ ప్రక్రియలో పెద్దగా ఫోకస్ చేయలేనటువంటి సందర్భం అది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అప్పుడు కూడా 83 లక్షలు ఉంది యూడైస్ డేటా. 18-19లో 78 లక్షలు అంటే 79 లక్షలు సుమారుగా ఉంది. అదైనా సరే ఈ 67 లక్షల కంటే సుమారుగా 12 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది. అసలు ఈ పిల్లలంతా ఏమయ్యారు? 23-24 సంవత్సరానికి యూడైస్ డేటాలో 87 లక్షల మంది ఉన్నటువంటి పిల్లలు 25-26 వచ్చేసరికి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, 2023-24 అకాడమిక్ ఇయర్లో 83 లక్షల పైబడి ఉన్నటువంటి విద్యార్థులు, 87 లక్షల పైబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సంఖ్య
25, 26 వచ్చేసరికి 67 లక్షలుగా ఎలా మారింది? దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. 20 లక్షల మంది పిల్లలు, దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నారా లోకేష్ గారు చాలా యాడమెంట్గా, ఐ కాల్ ఇట్ వెరీ యాడమెంట్లీ, ఉన్నది ఎంతమంది పిల్లలే అని మీడియా సమావేశంలో చెప్పారు. మీ మీడియా మిత్రులు అడిగారు కూడా ఆ రోజు, సార్ ఇది 87 లక్షల మంది ఉన్నారంటున్నారు కదా యూడై స్పేస్లో, మీరేంటి 67 లక్షల మంది అంటున్నారు అంటే బుల్డోజ్ చేశారు ఆయన. ఏమని బుల్డోజ్ చేశారో కూడా మనందరం చూసాం. యూడైస్ ప్లస్లో అంగన్వాడీ పిల్లలు ఉన్నారని, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఆ పిల్లలు కూడా ఎన్రోల్మెంట్ అయి ఉన్నారని, అంగన్వాడీ పిల్లలు అందరినీ కలిపితే సుమారుగా ఆ ఫిగర్ వస్తుంది అని ఆయన సెలవిచ్చారు. ఇదేమి నా సొంత కవిత్వం కాదు, ఆయన నోటి ద్వారా స్వయంగా మీడియా సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాటలనే నేను మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలియదు. యూడైస్లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. సో వాళ్ళు వర్తించదు కాబట్టి వాళ్ళ ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లల్ని మేము డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేస్తే వచ్చినటువంటిది ఈ 67 లక్షలే అని చెప్పి ఆయన